వైఎస్ఆర్సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టీడీపీ జనసేన పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన బాధితుడే జైలులో ఉండగా దాడి చేసిన వారు బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు ప్రజలకు సేవ చేసిన నాయకుడని, ఆయనపై ఇలాంటి చర్యలు అన్యాయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా బైరెడ్డి వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తలు కష్టపడుతుంటే లాభం మాత్రం టీడీపీకి దక్కుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితిని వివరిస్తూ ఆయన ఒక కథ చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన దుప్పటి, చెట్టు, ఆవును లోకేష్ పవన్ మధ్య పంచుకునే సందర్భంలో పని పవన్ చేయగా లాభం మాత్రం లోకేష్ కు దక్కేలా పంచుకున్నారని వ్యంగ్యంగా వివరించారు. జనసేన కార్యకర్తలు కష్టపడుతుండగా ప్రయోజనం టీడీపీకి దక్కుతోందని ఈ కథ ద్వారా బైరెడ్డి విమర్శలు గుప్పించారు.